వన్ డేలో తిరుపతికి ఎలా వెళ్ళి రావాలో మొత్తం చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ మాత్రం వచ్చేయండి. ఆ సైడ్ మనకు చాలా రూమ్స్ అయితే దొరుకుతుంది. ఏదైనా ఒక రూమ్ తీసుకోండి. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 700 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 1000 చెప్తారు, బట్ మీరు 1000 కి మాత్రం ఒప్పుకోకండి. 700 కి మాత్రం బార్గెన్ చేయండి. మాకు ఆ విషయం తెలియక సింగిల్ రూమ్ లో 2 బెడ్స్ 1000 రూపీస్ కి మాత్రం యాక్సెప్ట్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి మనం దర్శనం టోకెన్స్ తీసుకోవాలి. ఆ టోకెన్స్ మనకు 2 to 3 ప్లేసెస్ లో ఇస్తారు. ఒకటేమో విష్ణు నివాసం అండ్ ఇంకొకటేమో బస్ స్టాప్ దగ్గర ఇస్తారు. ఎక్కడైనా మనం తీసుకోవచ్చు. విష్ణు నివాసం దగ్గర మార్నింగ్ 2 AM నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మేము టోకెన్స్ తీసుకోవడానికి నైట్ 11:40కి అక్కడికి వెళ్ళిపోయాం. బట్ చాలా పెద్ద లైన్ ఉండే, సో మాకు ఆ రోజు టోకెన్స్ మాత్రం దొరకలేదు. సో నెక్స్ట్ డే టోకెన్స్ మాత్రం ఇచ్చారు. మీకు ఆ రోజు టోకెన్స్ కావాలంటే మీరు 10 PM నుంచి ఆ లైన్ లో స్టార్ట్ అయిపోండి. అండ్ టోకెన్ కావాలంటే ఆధార్ కార్డ్ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా 1 month బ్యాక్ మాత్రమే ఆ టికెట్స్ మాత్రం బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ టోకెన్ దొరకకపోతే వితౌట్ టోకెన్ కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అలా వెళ్తున్నప్పుడు మనకు దారి మధ్యలో టోకెన్స్ ఇస్తారు, అదేనే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ కాలినడకన వెళ్ళాలనుకుంటే 2 మార్గాలు మాత్రం ఉంటాయి. ఒకటేమో అలిపిరి మార్గం, ఇంకొకటేమో శ్రీవారి మెట్లు. లేదా మీరు బస్ ఎక్కి వెళ్ళాలనుకుంటే ఒక్కో టికెట్ వచ్చేసి 90 రూపీస్ అరౌండ్ ఉంటుంది. మీరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ మార్గం చూజ్ చేసుకుని మాత్రం వెళ్ళిపోండి. మీరు ఎలా వెళ్ళాలనుకున్న తిరుమల బస్సు మాత్రం ఎక్కాలి. ఆ బస్సులు మనకు విష్ణు కాంప్లెక్స్ దగ్గర మాత్రం దొరుకుతాయి. మీరు ఆ బస్ ఎక్కిన తర్వాత ఎక్కడ దిగాలో చెప్పండి. శ్రీవారి మెట్లు అంటే అక్కడ దింపుతారు, లేదా అలిపిరి మార్గం అంటే అక్కడ దింపుతారు, లేదా డైరెక్ట్ గా పైకి తీసుకెళ్ళండి అంటే పైకి తీసుకెళ్లిపోతారు. ఇక మేము మాత్రం పొద్దున 6ంటికి కాలినడకన మాత్రం స్టార్ట్ అయిపోయాము. మీరు ఎంత తొందరగా స్టార్ట్ అవుతే అంత తొందరగా దర్శనం మాత్రం అయిపోయింది. అలా మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ ఒక 4 to 5 వెయిటింగ్ హాల్స్ మాత్రం వస్తాయి. ఆ వెయిటింగ్ హాల్స్ లో మనం మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా మనం వెయిట్ చేయాల్సిన టైం ఆ రోజు వచ్చిన భక్తుల మీద మాత్రం డిపెండ్ అయి ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్స్ లో మనకు ఏదో ఒకటి ఫుడ్ మాత్రం పెడతా ఉంటారు. అలా మనం నడుస్తున్నప్పుడు ఒక చోట మన దగ్గర మొబైల్స్ అండ్ బ్యాగ్స్ మాత్రం తీసుకుంటారు. అవి మనం మళ్ళీ మన దర్శనం అయిపోయాక బయటికి వచ్చి మాత్రం తీసుకోవచ్చు. అలా మేము ఫైనల్ వెయిటింగ్ హాల్ కి వెళ్లేసరికి మాకు 4 hours మాత్రం పట్టింది. మేము పొద్దున్న 6 కి స్టార్ట్ అయితే మేము 11 కి మాత్రం చేరుకున్నాం. సో అక్కడ ఉన్న వర్కర్స్ మీకు రేపు ఈవినింగ్ మాత్రం దర్శనం అవుతుందని చెప్పేసరికి మేము మాత్రం బయటికి రావాల్సి వచ్చింది. అలా మేము దర్శనం చేయకుండానే బయటికి వచ్చేసాం. మీకు ఒకవేళ టైం ఉంటే అక్కడ మాత్రం వెయిట్ చేయండి, లేదంటే బయటికి వచ్చి. అలా మేము బయటికి వచ్చాక లొకేషన్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అలా మేము బయట తిరుగుతుంటే బాగా ఆకలితుంటే సో పక్కనే ఫ్రీ భోజనం పెడుతున్నారు. సో అక్కడ వెళ్ళి మాత్రం తినేసాం. సో ఆ భోజనానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ లో మాత్రం వెళ్ళి తినాలి. ఒకవేళ మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అలా మేము తినేసి బయటికి వచ్చేసి మాత్రం లడ్డూలు తీసుకున్నాము. మాకు దర్శనం అవ్వలేదు కాబట్టి ఒక్కో ఆధార్ కార్డ్ కి 2 లడ్డూలు మాత్రమే ఇస్తారు. మీకు కనుక దర్శనం అయ్యి ఉంటే ఒక్కో టోకెన్ కి ఒక్కో లడ్డు మాత్రం ఫ్రీగా ఇస్తారు. దర్శనం అయిన వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే 50 రూపాయలు చొప్పున ఒక్కో లడ్డు ఇస్తా ఉంటారు. అలా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అలా లడ్డూలు తీసుకున్నాక పక్కనే ఉన్న వరాహస్వామి దేవుని దర్శనం మాత్రం చేసుకుని వచ్చేసాము. ఇలా మాత్రం మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ నచ్చి ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే, మీరు వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో గురు.